పరువు 8 ఎపిసోడ్స్‌తో రన్ అయ్యే ఈ సిరీస్ ప్రెజెంట్ జీ5లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది గాయ్స్, నచ్చింది. అయితే ఈ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే డెఫినెట్‌గా ఫ్యామిలీతో చూడలేం గాయ్స్. ఎందుకంటే ఈ సిరీస్‌లో అడల్ట్ కంటెంట్ లేకపోయినా పూర్తిగా వల్గర్ లాంగ్వేజ్‌ని అయితే యూజ్ చేశారు తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో. ఇక పరువుతో మొదలయ్యే ఈ సిరీస్ విషయానికొస్తే 4 ఎపిసోడ్స్ అంటే ఫస్ట్ 2 అవర్స్ మాత్రం చాలా స్లోగా అయితే వెళ్తుంది. ఇక ఆ 4 ఎపిసోడ్స్ తర్వాత ఇంట్రెస్టింగ్ క్రమేపీ పెరుగుతూ వెళ్తుంది. అయితే వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి వేరే కులం వాడిని పెళ్లికి ఒప్పుకోకపోవడంతో హీరోయిన్ లేచిపోయి హీరోతో పెళ్లి చేసుకుంటుంది. అయితే అక్కడికి కొన్ని రోజులు హీరోయిన్ ఫ్యామిలీలో ఒకరు చనిపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి రావాల్సి వస్తుంది. ఆ టైంలో హీరోయిన్ వాళ్ళ బావ చందు వాళ్ళని పికప్ చేసుకుని గుంటూరుకు తీసుకువస్తున్న టైంలో తన బావపై కొంత డౌట్ రావడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల చందు చనిపోతాడు. అయితే చందు చనిపోయిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, ఫైనల్ గా ఏం జరిగింది అండ్ ఆ కేసు నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ వెబ్ సిరీస్ స్టోరీ చెప్పడానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ స్టోరీలో ఇంకొక స్టోరీ కూడా ఇంక్లూడ్ అయి ఉండడం వల్ల ఈ సిరీస్ పై మనకి ఇంట్రెస్టింగ్ పెరిగేలా చేస్తుంది. అయితే ఒకానొక టైంలో ఈ సిరీస్ చాలా స్లోగా వెళ్ళడం వల్ల ఈ సిరీస్ ల్యాగ్ చేశారన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. అండ్ ఈ సిరీస్ స్టార్టింగ్ లో 4 ఎపిసోడ్స్ కూడా ఒకే కేసు పై రన్ అవడం వల్ల కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అయితే వెళ్తుంది. అయితే మధ్యలో చిన్న చిన్న ట్విస్ట్స్ ఉన్నప్పటికీ మనకి అంత ఫీలింగ్ అయితే రాదు. అయితే ఎప్పుడైతే సిరీస్ మధ్యలో రెండో స్టోరీ కూడా ఇంక్లూడ్ అవుతుందో ఇక అక్కడ నుంచి సిరీస్ పై ఇంట్రెస్టింగ్ పెరుగుతుంది. సిరీస్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ అండ్ సిరీస్ లో కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికీ సిరీస్ మధ్యలో వచ్చే ట్విస్ట్స్ అయితే వాటిని కప్పేస్తాయి అని చెప్పాలి. ఇక మెయిన్ గా సిరీస్ లో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. సిరీస్ లో ప్రతి క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉంటుంది. అయితే సిరీస్ లో చాలా క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ సిరీస్ లో మెయిన్ గా ఒక 5-6 క్యారెక్టర్స్ పైన ఫుల్ గా రన్ అవుతుంది. సిరీస్ లో ప్రతి క్యారెక్టర్ మనల్ని సిరీస్ పై ఇంట్రెస్ట్ పెంచేలా చేస్తాయి ఈ 6 క్యారెక్టర్స్ మాత్రం. అయితే ఈ సిరీస్ ఎండింగ్ లో వచ్చే 3 ఎపిసోడ్స్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ 3 ఎపిసోడ్స్ కూడా మనల్ని ఏదో ఒక లూప్ లోకి అయితే తీసుకువెళ్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని అయితే పెంచుతుంది. అండ్ సిరీస్ ఎండింగ్ లో ఒక క్యారెక్టర్ కి మించి ఇంకో క్యారెక్టర్ లా అయితే డిజైన్ చేశారో బాగుంది. అయితే సిరీస్ ఎండింగ్ అయ్యేసరికి దీనికి హింట్ కూడా ఇచ్చారు, సెకండ్ సీజన్ ఉంటుందని చూడాలి మరి. సిరీస్ లో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే లీడ్ రోల్ గా యాక్ట్ చేసిన నరేష్ అగస్త్య గారు తన రోల్ కి 100% న్యాయం చేశారని చెప్పాలి. సిరీస్ లో తన రోల్ 100% వర్క్ అయింది. ఇక ఆ తర్వాత రోల్ గా యాక్ట్ చేసిన నివేద పేతురాజ్ గారు తన రోల్ కి జస్ట్ ఓకేగా యాక్ట్ చేశారని చెప్పాలి. ఇక ఆ తర్వాత రోల్స్ లో యాక్ట్ చేసిన నాగబాబు గారు అండ్ రమేష్ అండ్ ప్రణీత్ గారు తన రోల్ కి 100% న్యాయం చేశారని చెప్పాలి. ఇక సిరీస్ టెక్నికల్ విషయానికి వస్తే టూ గుడ్ బానే అనిపించాయి, ఎక్కడ డిసప్పాయింటింగ్ అయితే చేయలేదు. డైరెక్టర్ సిద్ధార్థ నాయుడు అండ్ రాజశేఖర్ ఈ సిరీస్ లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక ఫైనల్ గా సిరీస్ విషయానికి వస్తే ఫస్ట్ 2 అవర్స్ ఓపిక పట్టి చూస్తానంటే డెఫినెట్ గా వాచ్ చేయండి. ఆ తర్వాత ఒక మంచి సిరీస్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. సరే గాయస్, కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి సిరీస్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.